ఈరోజు లక్ష్మీపార్వతి ఒక ప్రెస్ మీట్ పెట్టిందండి. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం గురించి మాట్లాడుతుందన్నమాట. ఈవిడ మాట్లాడుతుంది. సిబిఐ అంటే సిట్ ఒక రిపోర్ట్ ఇస్తే, తన ఛార్జ్ షీట్లో సిట్ ఒక రిపోర్ట్ ఇస్తే వీళ్ళు వక్రీకరించేసి అసలు ఎలాంటి కల్తీ జరగలేదు, జంతువుల కొవ్వు అన్నారు లేదు, క్లీన్ చిట్ ఇచ్చేశారు, తీర్పు ఇచ్చేశారని మాట్లాడుతున్నారు. అసలు ఆ ఛార్జ్ షీట్లో సిట్ చాలా క్లియర్గా చెప్పింది, మనకి పీసీఆర్ టెస్ట్లో బిలో 10% ఉంటే జంతువుల కొవ్వు ఉన్నట్టు తెలియదు, 10% కంటే పైన ఉంటేనే పీసీఆర్ టెస్ట్లో తెలుసుద్దని చెప్పేసి నా రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. దీని పక్కన పెట్టేశారు. వీళ్ళ నీలి ఛానలే పోని, వీళ్ళకి సంబంధించిన భజన ఛానల్ ఒకటి ఉంది, TV9. వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి, వాళ్ళు కూడా ఒక స్క్రోలింగ్ చేస్తారు కదా, ఎన్డీడీబీ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి వినిపించిన తర్వాత లక్ష్మీపార్వతి గురించి మాట్లాడతాం. చార్జ్ షీట్ వివరాల్ని ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తోంది TV9. చార్జ్ షీట్ లో కీలకమైన అంశాలు ప్రస్తావించింది సిట్. టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు శాతం చాలా తక్కువగానే ఉందని నిర్ధారించింది ఎన్డీడీబీ. ఓకేనా? ఆ ఎన్డీడీబీ రిపోర్ట్లో జంతువుల కొవ్వు శాతం చాలా తక్కువగానే ఉందని ఎన్డీడీబీ రిపోర్ట్లో చెప్పింది. ఓకేనా? ఇక్కడ లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్లో ఏమైనా అవుతుందో ఒకసారి వినిపిస్తామనంటే, త్రిబుల్ డర్టీయెస్ట్, అంత హీనమైనటువంటి ఒక వ్యక్తిని ఒక ఆయన ఎప్పుడో చెప్పారు తెలంగాణలో. డర్టీయెస్ట్ కాదు, ఇంకా దాని త్రిబుల్ డర్టీయెస్ట్. అంత హీనమైనటువంటి ఒక వ్యక్తిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడటం అంటే ఇంతకంటే ఆంధ్ర ప్రజల దురదృష్టం ఇంకోటి చెప్పడానికే వీల్లేదు. అబద్ధాలు 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 అబద్ధాల మీద కోటలు కట్టుకుంటూ గత ముఖ్యమంత్రి చేసిన పనులన్నీ తన ఖాతాలో వేసుకుంటూ ఇంత నీచానికి ఎవరైనా గతంలో పాల్పడ్డారంటే నీకు సిగ్గు అనిపించట్లేదు? అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నాడు. అప్పుడేమైపోయావు? అబద్ధాలు 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 ఏం డైలాగులు కొడతారండి మీరు ఇక్కడికి వచ్చి? మరి మాటలా నిజమంటేనే నువ్వంటేనే నిజం కదా. అసలు మన నోటంటే ఏదైనా మాట మాట్లాడితే నిజం చెప్తా, అసలు అబద్ధం వచ్చిందని నీ నోటంట. రాష్ట్ర రాజకీయాల గురించి నువ్వు మాట్లాడడం పరమ దరిద్రం. అది మేము ఏదో జన్మలో చేసుకున్న పాపం లాంటిది, మేము వాళ్ళకి అదే భావిస్తాం. చివరికి లక్ష్మీ పార్వతి లాంటి వ్యక్తి వచ్చి రాష్ట్ర రాజకీయాల గురించి, రాష్ట్ర ప్రజల గురించి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తుందంటే మేము ఏదో జన్మలో చేసుకున్న పాపమై ఉండాలి. లేకపోతే నువ్వు నీతులు చెప్పడం పెట్టి మేమైనా పెట్టి దరిద్రం. కాకపోతే ఇంట్లో నీ సొంత కుటుంబ సభ్యులు మీ అమ్మ బాబు ఉన్నారో పోయారో తెలియదు, కానీ మీ అమ్మ బాబు అంతగా అక్కడి వరకు వద్దు, కడుపును పుట్టిన నీ కొడుకే నీ మాట వింటాడా? మీ అబ్బాయా? నీ కడుపును పుట్టిన నీ కొడుకు నీ మాట వాళ్ళు వచ్చి మైకెట్టేసుకొని టిక్కిటిక్లు ఆడిచ్చేసి అవి పెద్ద పెద్ద ఉపన్యాసాలా? ఈ ఉపన్యాసాలు ఈ కౌరులన్నీ నీ కొంపలో చెప్పుకో, ఎవడన్నా వింటాడేమో. ఎవడికి నువ్వు చెప్పేది? మాట్లాడితే నా అల్లుడు చంద్రబాబు నాయుడు గారు, నేను చంద్రబాబు నాయుడు గారికి అత్తని చెప్పులు తెగిపోతే ఎదో వరుసలు కలిపేమంటే నువ్వు ఇక్కడికి వచ్చి వరుసలు కలిపేస్తుంది. సిగ్గు అనిపించట్లా అసలు కొంచెం కూడా? దాదాపు అప్పుడు 2 దశాబ్దాల కాలం పాటు ఏడుస్తూనే ఉన్నాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏదన్నా వస్తే ఏడ్చేయడమే. మాట్లాడు. ఆ సిట్ రిపోర్ట్లో ఏముందో, ఛార్జ్ షీట్లో ఏం చెప్పిందో వివరంగా సబ్జెక్ట్ ప్రకారంగా మాట్లాడు. ఎంతసేపు ఆ ఎన్నిపోటు అనే పదమో, లేదంటే దోచేసాడు అన్నమో, లేదంటే హెరిటేజ్, లేదంటే ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయిందని. నువ్వేనా 16 ఏళ్ళ బాలాకుమారిగా? నిన్న కాకపోతే ఏదో పెద్ద మనిషి అయిందల్లా మాట్లాడతావు. నాకు అర్థం కావట్లా. అనకూడదేమో, మహా పాపం కూడా అంటే ఇలాంటి మాటలు మాట్లాడతాయి. అందుకే నేను చెప్పాను కదా, మమ్మల్ని రెచ్చగొడతా మా నోటాన్ని మంచి మాటలు రావు. నేను ముందే చెప్తాను, మాట్లాడదాం చాలా పద్ధతిగా మాట్లాడాలి అని చెప్పేసి అని. ఆ ప్రెస్ మీట్ చివరిలో చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, రేపో మాపో అన్నట్టుగా ఉన్నాడని చెప్పేసి మాట్లాడతా. నేను పన్నింగ్ అత్త, అర్థమైందా? అందరికంటే ముందే వెళ్ళిపోతావు నువ్వు, గ్యారంటీ. నీకున్న ఫ్రస్ట్రేషన్కి, నీకున్న బీపీకి, నీకున్న రోగాలకి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూడా ఆయన పనులు ఏం చేసుకుంటాడు, చక్కగా తిరుపతి మెట్లెక్కేస్తాడు టిక్మని. ఇవాళ నువ్వెక్కు. ఎందుకు వ్యక్తిగత విమర్శలు దేనికి? సరిగా మాట్లాడలేవా? నీ దానికోసం మాట్లాడు, నాకు సిగ్గేస్తుంది నిజంగా. మాట్లాడు. ఒక ఆత్మగౌరవం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా, కొంచెమైనా సరే బిడియం ఉంటుంది. వాళ్ళు చేసింది కదా, మేము ఎందుకు చెప్పుకోవాలి అని. అలాగే ఇది అబద్ధం కదా, మనం ఏం చేస్తున్నాము, ఇలా రాజకీయం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి అబద్ధాలని ప్రచారం చేస్తున్నాం. ఎవరి మీద చేస్తున్నామంటే అదిగో సాక్షాత్తు
మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా పూజించేటువంటి మహాదేవుడు ఆయన, కలియుగ స్వామి ఆయన, కలియుగ వెంకటేశ్వర స్వామి. ఆయన ప్రసాదం మీద ఇంత నీచంగా మీకు నోరా లేకపోతే తాటి మట్ట కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఆ తాటి మట్టలో కూడా వర్షం కురిస్తే శుభ్రంగా అయిపోతాయి, ఎంత పచ్చ కళకళ్ళాడితే. కానీ ఒక భయంకరమైన కంపు కొడుతున్నటువంటి నోళ్ళు పెట్టుకొని నువ్వు నీకు ఇదే కంపు నోరుతోని నువ్వు ఏ కంపెనీలు వేసుకొని మీరంతా కూడా 2014 నుంచి 2019 వరకు, ముఖ్యంగా 2019 ఎన్నికల్లో పింక్ డైమండ్ అన్నారు, గుర్తుందా? కంపెనీలు వేసుకొని పింక్ డైమండ్ ఇటుపోయింది, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందన్నారో లేదంటే లోకేష్ గారి దగ్గర ఉందన్నారో, నువ్వైతే డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి బ్రహ్మణి గారి దగ్గర ఉంది, బ్రహ్మణి గారు మెల్లో వేసుకొని తిరుగుతున్నారని చెప్పేసి వాగే కదా ఇదే గబ్బు నూరుతో కంపుతానా అన్నావా? మాట్లాడేవి కదా. ఏమైపోయింది పింక్ డైమండ్? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఎక్కడ రాసేసారు పింక్ డైమండ్? మీరు ఆ రోజు మీరు చేసింది ఏముంది? ఆ రోజు మీరు చేసిన దేవుడితో రాజకీయం చేయలేదా? దాన్ని ఏమనాలండి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమీ లేనిదేమీ మాట్లాడలేదు. ఇదే ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగానే, ఎన్డీడీబీ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే ఆయన మాట్లాడారు. నెయ్యిలో కల్తీ జరిగింది, ఆ రిపోర్ట్ ఆధారంగా జంతువుల కొవ్వు కలిసింది, పందుకోవు అన్నారు, చేపలు అన్నారు. ఆ రిపోర్ట్లో అదే ఉంది, అది వాస్తవం. అది ఇవాళ రిపోర్ట్లో కూడా మేము పీసీఆర్ టెస్ట్ చేసాము, అందులో బిలో 10% జంతువుల కొవ్వు కలిసి ఉంటే కనుక పీసీఆర్ టెస్ట్లో తెలియదు, అబౌవ్ 10% ఉంటేనే తెలుసుద్ది అని చెప్పేసి నా రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. మీ నీలి మీడియాకి సంబంధించిన కొన్ని ఛానల్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి జంతువుల కొవ్వు శాతం నెయ్యిలో చాలా తక్కువ శాతం ఉందని చెప్పేసి ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్పిందని చెప్పేసి నాకు వీళ్ళు కూడా చెప్తున్నారు. ఇంకా మీరు వచ్చి ఇక్కడికి వచ్చి అప్పాబాయి కోళ్ళు చెప్తున్నారు ఏంటంటే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారా? ఇంకో వయసుల దాకా వెళ్ళిపోయి శాపనార్థాల దాకా పెట్టేసి పిచ్చ మాట్లాడితే మేము మాట్లాడగలుగుతాం. మమ్మల్ని అనవసరంగా కలుకొద్దు, అనవసరంగా రెచ్చగొట్టొద్దు. నువ్వు ఒక మహిళ ఊళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వేంటి 16 ఏళ్ళ బాలాకుమారు ఏమీ కాదు, ఈటల కాలం దగ్గర రాలే భూమి మీద ఉండిపోతానికి. వయసు అయిపోతే అందరూ పోవాల్సినోడివే. ఎవడో ఇవాళ అందరూ భూమి మీద ఉండిపోరుగా ఈటల కాలం, అందరూ పోయేవాళ్ళే, అందరం పోతాం. ఆ టైం మొత్తం అందరూ పోవాల్సిందే. నీకేదో నీ భూమి మీద ఏమైనా శాశ్వతంగా రాసి ఇచ్చేసారేంటి? ఉండిపో అమ్మ, ఏలే అమ్మ అని చెప్పేసి అని. ఇంక భూమి మీద డబ్బు ఉన్న వాళ్ళు జీవిత చరిత్రలన్నీ రాసుకుంటా కూర్చో అని చెప్పేసి భూమి మీద నేను వదిలేసారు ఆయా కట్టదానిలాగా. సిగ్గా పడ మనం ఎదపోతుంది. నీ గురించి మాట్లాడి సిగ్గేస్తుంది ఒక్కొక్కసారి, చాలా సిగ్గుపడిపోతూ ఉంటాం మేము నీ గురించి మాట్లాడాలంటే. ఇంకా మాకు తెలిసిన ఫోన్ చేసి కూడా తిడతా ఉంటారు, ఎందుకు దాని గురించి మాట్లాడుతూ? సిగ్గా పడు నీకేమన్నా, నీకేం బొరలేదేట్రా అంటారు ఒకసారి. ఏం చేస్తాం, మా కర్మ. మీలాంటి వాళ్ళు అందరూ వచ్చి రాష్ట్ర రాజకీయాల గురించి, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం, దానికి మీడియా అటెన్షన్ మళ్ళీని, నువ్వు 10 మందికి ఉపన్యాసాలు చెప్పడం, చంద్రబాబు నాయుడు గారు నువ్వు విమర్శించడం, మాకేం పని పాట లేక నువ్వు మాట్లాడితే మళ్ళీ మేము వచ్చి నేను విమర్శించడం. ఏదో జన్మలో చేసుకున్న పాపం ఉంటుంది, మాదంతా కూడా ఇంతకంచి ఏమీ లేదు ఇక్కడ. గత జన్మలో పాపాలు అంటాం కదా, అలాంటిది నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. నీ చేతికి మైకి ఇచ్చాడు, ఇంక నీకు నోరుకి అదుపు లేదు. ఇంకా అలా ఇడిచిపెట్టిన కుక్కలా అలా మొరగడమే, అలా మురుగడమే. అబద్ధాలు అయ్యో అబద్ధాలా. ఎవడు మాట్లాడుతున్నాడు అబద్ధాలు? ఎవడు మాట్లాడాడు అబద్ధాలు? గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం మాట్లాడారో కూడా తెలుసుకొని మాట్లాడాలి. ఎందుకు ఊరికే నీకు బీపీలు తెచ్చుకొని మళ్ళీ నువ్వు మాట్లాడడానికి మేము ఆవేశపడిపోయి అనవసరంగా పెద్ద ముద్ర మాటలు మాట్లాడేసి సిగ్గపడా. ఇంకెప్పుడు కూడా ఇలాంటి సగం నాలెడ్జ్తో వచ్చి మాట్లాడమాక. ఎంతసేపు ఒకటే పాఠం. ఇంకా ఆ రోజుల్లో నేను పెద్ద అందగత్తిని, బాబా వద్దు నమస్కారం. నీకు నీ అందం గురించి, నీ ప్రస్తావన గురించి, నీ జీవిత దత్తుల గురించి మాకు చెప్పొద్దు. అయిపోయింది, గత 20 ఏళ్ళు అయిపోయింది ఆల్రెడీ. 2 దశాబ్దాల కిందట ముచ్చట ఇప్పుడు వద్దు. 2, 3 అయిపోయింది ఆల్రెడీ, దగ్గర 3 కూడా అయిపోయినట్టు ఉంది. 30 ఏళ్ళ కిందట నాటి ముచ్చట వద్దు నమస్కారం. పుణ్యం ఉంటుంది మీకు. ఆ దరిద్రాలు మళ్ళీ ఇప్పుడు చెప్పొద్దు మాకు, మేము వెళ్ళాం. ఇక్కడ సరిగా మనోడికి మీ కార్యకర్తలకి రిపబ్లిక్ డే అంటే ఏంటో తెలుతావు. ముందు అవి చెప్పండి. మీ జీవిత చరిత్ర మాకు వద్దండి, అదో దరిద్రం, అదొక పెద్ద రోత. ఉన్న జీవితం మీద ఉన్న ఆశలు పోతాయి. అవి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనిపిస్తుంది మాకు. నీకు పుణ్యం ఉంటుంది. ఇంకెప్పుడు ఇంక ప్రెస్ మీట్ పెట్టమాక. ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఉపన్యాసాలు 10 మందికి చెప్పమాక. అయ్యి బాబు నువ్వు చెప్తుంటే ఒక్కోసారి విరక్తి వచ్చేస్తూ ఉంటుంది. సబ్జెక్ట్ లేదా మాట్లాడిన టైం పక్క, ఈ గురించి మాట్లాడడం నాది టైం పక్క. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మళ్ళీ ఉపన్యాసాలు మాకు బాగా గుర్తుపెట్టుకో.